ఆడవాళ్ళకి అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత చాలా మందిలో మీసాలొస్తా ఉంటాయి. అంటే అది మీసాలున్న ప్రతి ఒక్కరికి పీసీఓడీ అనుకోవచ్చా? ఉంది. యెస్. 100%. ఇది థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ మాక్సిమం మనకి థైరాయిడ్ ఇంబాలెన్సెస్ అండ్ పీసీఓఎస్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనకి ఫేషియల్ హెయిర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఒకవేళ మీసాలు వస్తూ ఆడవాళ్ళకి లైక్ యాక్ని కావచ్చు, పింపుల్స్ కావచ్చు. ఇక్కడ అంటే ఈ ఏరియాలో వస్తే వాళ్ళకి పక్కా పీసీఓడీ ఉన్నట్టే. మీకు జా లైన్ లో యాక్ని వచ్చినా లేకపోతే ఈ జా లైన్ లో ఎక్కువ ఫేషియల్ హెయిర్ బాగా పెరుగుతున్నా, ఇక్కడ అప్పర్ లిప్ మీద ఎక్కువ హెయిర్ వస్తున్నా కూడా ఆండ్రోజెన్స్ అంటే మీసాలు ఎవరికి వస్తాయి? మగవాళ్ళకి వస్తాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్ని హార్మోన్స్ సేమ్ గానే ఉంటాయి. మీకు ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో, మాకు ప్రొడ్యూస్ అవుతుంది. మీకు టెస్టోస్టెరాన్స్ ఉంటే మాకు టెస్టోస్టెరాన్స్ ఉంటాయి. కానీ మీ మోతాదు వేరు, మీ బాడీ ప్రొడ్యూస్ చేసుకునేది వేరు, మాది వేరు. ఇప్పుడు ఆడవాళ్ళకి మీసాలు వస్తున్నాయంటే ఏం హార్మోన్ ఎక్కువ ఉంటే వస్తాయి? టెస్టోస్టెరాన్ ఉంటే ఎక్కువ వస్తాయి. సో టెస్టోస్టెరాన్ అమ్మాయిల బాడీలో ఎక్కువ ఉండకూడదు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఫేషియల్ హెయిర్ ఇలాంటివి ఆండ్రోజన్ డామినెంట్ పీసీఓఎస్ అంటాం మనం వాటిని. అంటే మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఏవైతే కరెక్ట్ అమౌంట్ లో ప్రొడ్యూస్ అవ్వాలో అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి మేల్ డామినెంట్ ఫీచర్స్ కనిపిస్తుంటాయి. సో దాన్ని కూడా ప్రతి 10 మందిలో 7గురికి పీసీఓఎస్ ఉంది. అసలు దీనికి అంటే పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ అంటే లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, స్ట్రెస్ ఇవి ఫిక్స్ చేసుకోండి, అదే సొల్యూషన్. ఒకవేళ థైరాయిడ్ ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలియక ఊళ్ళల్లో ఉండే లేడీస్ ఉంటారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏదో లైట్ తీసుకుంటారు. వాళ్ళకి అసలు మీరు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ అంటే బాడీలో పలానా సిమ్టమ్ వస్తే అది మస్ట్ గా థైరాయిడే, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి, అన్ని చేయించుకోవాలి అని చెప్పడం మీకు. జనరల్ గా థైరాయిడ్ డిసార్డర్స్ కొంచెం సైలెంట్ గానే ఉంటాయి. అంటే అంటిల్ అన్లెస్ అది షూటప్ అయిపోయి మనకి ఇది TSH5 అనుకోండి, ఐడియల్ రేంజ్, అది 15-20 కెలిన్ కేసెస్ లో అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంత షూటప్ అయ్యేదాకా చిన్న చిన్న సిమ్టమ్స్ ని మనం బాడీ ఇగ్నోర్ చేస్తాం. అరే కాన్స్టిపేషన్ కదా అకేషనల్ గా, కొంచెం ఈ నెల 2-3 kgs కదా వెయిట్ గెయిన్ అయ్యింది, నేను సరిగ్గా పడుకోవట్లేదేమో, సరిగ్గా తినట్లేదేమో, ఇలాగా మనకి ఒక డిసీజ్ అనుకోండి ఒకటే సిమ్టమ్ ఉంటుంది. కానీ సిండ్రోమ్ కానీ డిజార్డర్స్ కానివ్వండి అవి 4-5 సిమ్టమ్స్ కలిపి వస్తాయి. సో మనము క్యాచ్ చేయాలి అన్నా కూడా ఒక 6 months ఒకసారి ఫ్యామిలీ హిస్టరీని డిపెండెంట్ పెట్టుకొని లేదా మీ సిమ్టమ్స్ ని పెట్టుకొని మనం టెస్ట్ చేసుకుంటే బెటర్. కానీ జనరల్ గా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ మెటబాలిజం ని దెబ్బతీస్తుంది. సడన్ వెయిట్ లాస్ కానివ్వండి, సడన్ వెయిట్ గెయిన్ కానివ్వండి, పీరియడ్స్ స్కాంటీగా రావడం కానివ్వండి, అదొకటి. అండ్ మనకి నేను ఇంత చెప్పినట్టు కాన్స్టిపేషన్ కొన్ని కేసెస్ లో కనిపిస్తాయి, కొన్ని కేసెస్ లో కనిపించకపోవచ్చు. యాంగ్జైటీ, హార్ట్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చలికి తట్టుకోలేనట్టు బాడీ, కొంచెం ఏసీ వేసుకున్నా కూడా విపరీతమైన చలిలాగా అనిపించడము. సో కోల్డ్ ఇంటాలరెన్స్ అన్నది చాలా తక్కువ, కోల్డ్ టాలరెన్స్ అన్నది వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఇలాగా ఇవన్నీ ఏంటంటే ఏ రకమైన హార్మోన్స్ అయినా కూడా కొన్ని సిమ్టమ్స్ కామన్ గానే కనిపిస్తూ ఉంటాయి. సో పర్టికులర్ గా ఇదే ఒక్క సిమ్టమ్ పెట్టుకొని థైరాయిడ్ డిజార్డర్స్ లో కూడా హైపో ఉంటుంది, అంటే ఎక్కువ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హషిమోటోస్, కొంతమందికి మెడ చూస్తే చాలా లావుగా కనిపిస్తుంది, గాయిటర్ ఉంటుంది. సో ఆర్గాన్ కి సంబంధించిన రోగాలు వస్తాయి, ఆర్గన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ కి సంబంధించిన రోగాలు కూడా వస్తాయి, ఉంటాయి. సో వాటిల్లో ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది మనకి. కాబట్టి చిన్న చిన్న సిమ్టమ్స్ అయినా ఇగ్నోర్ చేయకుండా మనము దానికి సంబంధించిన అప్రోప్రియేట్ టెస్టులు చేయించుకుంటే కొంచెం తొందరగా కనిపెట్టాలి.